अनन्तलक्ष्मीं सराद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सरारिलक्ष्मीं जगन्मातरं भावये। सरसिजनिलये सरोजहस्ते धवलतमां शुकगन्धमाल्यशोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरि प्रसीद मह्यं। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। श्रीमहालक्ष्म्यै नमः। సనత్కుమారుల వారు అనుగ్రహించిన దివ్యమైన లక్ష్మీ సహస్రనామాల్లో వరారోహ, శ్రోణివేళ, బహిర్వళిహి అనే నామాల గురించి చెప్పుకుంటున్నాం. వరారోహ అంటే శ్రేష్టమైన స్థానమునందు కూర్చున్నది అని. కూర్చునుట అనగానే నితంబము, ఆసన స్థానం కనబడుతున్నది. అది శ్రోణివేళ. ఆ వరారోహమైన స్థలంలో కూర్చున్నటువంటి అమ్మవారి యొక్క నితంబాన్ని వర్ణించారు. ఇదొక ధ్యాన పద్ధతి. ఈ ధ్యాన పద్ధతిలో ఉన్నటువంటి వైదిక రహస్యాలు చెప్పుకుంటున్నాం. విరాట్ తత్వముగా అది భూస్థానము అనగా యోగపరంగా మూలాధారము అని చెప్పబడుతున్నది. అదేవిధంగా అమ్మవారు మంత్రపరంగా చూస్తున్నట్లయితే 2 మంత్రకూటముల యొక్క సంధిస్థానము అని కూడా భావించవచ్చు. పైగా నారాయణుని యొక్క అంకములో కూర్చుంది కనుక వరారోహ అన్నాం. ఇంకొక అర్థమున్నది వరారోహకి. మోక్షమని మాత్రమే కాకుండా ఈ 2 అర్థాలు చెప్పుకున్నాం. ఇవాళ 3వ అర్థంతో ఈ శ్రోణివేళ వరారోహ అనుసంధానం చేసుకోవచ్చు. శ్రేష్టమైన స్థానమనందు కూర్చుంది అంటే అమ్మవారు కమలవాసిని, కమలంలో కూర్చుంటుంది. అందుకే ఆవిడ పద్మాసన, పద్మహూరు, పద్మాక్షి, పద్మసంభవ అని శాస్త్రం చెప్తున్నది. ఆ తల్లి పద్మాసనంలో కూర్చున్నది. అందుకు వరమైన ఆసనము పద్మము. ఆ పద్మంపై కూర్చున్నప్పుడు శ్రోణివేళ అని చెప్తున్నారు. అయితే ఏమిటి ఆ పద్మం అంటే వికసించిన హృదయ పద్మంలో అమ్మవారు ఉన్నారు. ముడుచుకుపోయే అజ్ఞానంలో అమ్మ భాషించదు, వికసించిన జ్ఞానంలోనే భాషిస్తున్నది. కనుక జ్ఞానమే వరారోహ. అక్కడ స్థిరంగా కూర్చుందనే స్వరూపం శ్రోణివేళ. ఆ చెప్తున్న భావాన్ని గమనించుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మరి ఒక భావంలో పరిశీలిస్తే ఆ కమలము ఏదో కాదు, సహస్రార కమలము. ఆ సహస్రార కమలమే అన్నిటికీ శిఖరముగా ఉన్నది. ఆ సహస్రార కమలంలో ఉన్నటువంటి పరాశక్తి వరారోహ. అక్కడ ప్రకాశిస్తూ కూర్చున్నది. అమ్మవారిని పద్మంలో కూర్చోపెట్టి స్థిరంగా ఉంచేము అంటే అమ్మ మన కోసం స్థిరంగా కూర్చుని అనుగ్రహిస్తుంది. ముఖ్యంగా ఈ శరన్నవరాత్రుల ఆరంభకాలమైన ఈ పాడ్యమి నాడు అమ్మవారు మన ఇంట స్థిరంగా ఉండాలని కూర్చోబెడతాం. ఈ కూర్చోబెట్టడమే ప్రతిష్ఠ. అది కలశ రూపంలో చేయవచ్చు, శ్రీచక్రంలో చేయవచ్చు, విగ్రహమునందు కూడా చేయవచ్చు. అందుకు అమ్మవారిని కూర్చోపెట్టి ఆరాధించేటువంటి ఈ నామములు సరిగ్గా ఈ ప్రతిష్ఠా దివసమైన శరన్నవరాత్రి పాడ్యము నాడు రావడం అనేది లక్ష్మీ అనుగ్రహంగా భావిస్తూ శ్రోణివేళ బహిర్వళిహి తర్వాత నామం చెప్తున్నారు. బహిర్వళిహి ఇక్కడ బయటకు కనబడుతున్న వళులు కలది అని అర్థం. వళులు అంటే మడతలు. అమ్మవారు కూర్చున్నప్పుడు ఆ దివ్యమంగళ విగ్రహంలో ప్రధానంగా 3 స్థలముల యందు వళులు ఉండాలి అని శాస్త్రం చెప్తున్నది. ఆ వళులు ఏమిటి అంటే, ఒకటి నుదురు ముడివేసినప్పుడు నుదురు దగ్గర 3 వళులు, అలాగే కంఠము దగ్గర 3 వళులు. వళులు అంటే ఇక్కడ ముడతలు అని అర్థం. అలాగే ఈ నడుము వద్ద నాభి సమీపంలో అక్కడ 3 వళులు కలిగి ఉంటాయి. ఇవి బహిర్వళిహి అని చెప్పబడుతున్నది. పైగా శ్రోణివేళ బహిర్వళిహి అని చెప్పినప్పుడు అమ్మ కూర్చున్నది. ఆ తర్వాత వళుల్ని వర్ణించారు. ఇక్కడ ఈ 3 వళులు కూడా మంత్రాక్షరములు. అది తెలుసుకోవాల్సిన ప్రధానమైనది. అమ్మవారి యొక్క బీజాక్షరము శ్రీం, ఇంకోటి హ్రీం. అందులో 3 రకాల అక్షరాలు ఉంటాయి. షారాయి, అలాగే హారాయి హ్రీం అవుతున్నది, షారాయి శ్రీం అవుతున్నది. శ్రీ విద్యలో ప్రధానంగా ఈ వళి స్థానములు ఏవైతే ఉన్నాయో అవి బీజాక్షర స్థానములు. అందుకు ఆ తల్లి యొక్క శిరస్సు వాగ్భవకూటం. వాగ్భవకూటం యొక్క చివరి భాగం వచ్చేటప్పటికల్లా కంఠం దగ్గర 3 వళులు వస్తాయి. ఆ తర్వాత కామరాజకూటం, దాని యొక్క చివరి భాగంలో మళ్ళీ బీజాక్షరం ఉన్నది. దానికి సంకేతంగా 3 వళులు వస్తాయి నడుము వద్ద. ఆ 2 బీజాక్షరములు కూడా ఒకటే. అవి హ్రీంకారం వస్తుంది. అక్కడ హ్రీంకారం ఉన్న హా రా ఈం అనేటువంటి ఆ 3 శక్తులే 3 వళులుగా కనబడుతున్నాయి. ఇది బహిర్వళి అనేది హ్రీంకార రూపిణి లేదా శ్రీంకార రూపిణి అని కూడా భావించవచ్చు. అందుకు అమ్మవారి వేదరూపిణి గనక ఆ వేదములు ఉండేటువంటి 3 రకాల మంత్రములు ఋగ్యజ సామములే వళులుగా కలిగిన తల్లి గనక బహిర్వళిహి అని చెప్పబడుతున్నది. ఇక తర్వాతి నామములు జంభిణి, జృంభిణి, జంభకారిణి, గణకారిక, శరణి, చక్రికానంత, సర్వవ్యాధి చికిత్సకి. 505వ నామం జంభిణి. మొత్తం ఇక్కడ నుంచి సర్వవ్యాధి చికిత్స వరకు ఉన్నటువంటి నామముల వరుస
ఒక అద్భుతమైన ఔషధ నామములు ఇవి. వీటిని జపం చేసిన, మననం చేసుకున్న ఆరోగ్య హేతువు. అలాంటి నామములు ఇవి. ఆ కూర్పు అంత గొప్పగా ఉన్నది. జంభిని అనే మాటకి మోహింపజేయునది అని అర్థం. ఇక్కడ ఆ తల్లి దివ్యమైనటువంటి మోహన శక్తితో ప్రపంచాన్ని నడిపిస్తోందట. ఈ మోహింపజేయడం అనేది ఒకానొక మంత్రసిద్ధి కూడా. ఈ సిద్ధిని కొంతమంది ఆశిస్తూ జపాలు చేస్తారు. దాని ద్వారా వాళ్ళకి జంభిని శక్తి వస్తుందట. అంటే వారు ఏది చెప్పినా అవతల వారు ముగ్ధులై వింటూ ఉంటారు. మంత్రముగ్ధులు అంటూ ఉంటాను లోకంలో. ఆ మంత్రముగ్ధ, ఆ ముగ్ధత్వమే మోహత్వం. అంటే వారు చెప్పిన మాటకి పరవశులై వారు చెప్పినట్టు చేస్తూ ఉంటారు. అలాగా చెప్పిన మాట చెల్లుబాటు అయ్యేటట్టు చేసే శక్తి పేరే జంభిని శక్తి. ఇది మోహిని శక్తి అని కూడా చెప్పవచ్చు. అశేష జన మోహినీం అరుణమాల్య భూషాంబరాం, సర్వ జగత్తుని మోహింపజేసే శక్తి. అంతేకాదు యుద్ధ విద్యలో జంభిని శక్తి ఒకటి ప్రధానంగా చెప్తారు. జంభిని, జృంభిణి, స్తంభిని అని 3 రకాల శక్తులను మంత్రశాస్త్రం చెప్తున్నది. ఆ 3 శక్తులు కూడా ఈ నామాల్లో మనకు కనబడుతున్నాయి. ఇవి మంత్రము ద్వారా కొందరు చేస్తారు. వీటితోనే క్రూర మృగాల్ని, రాక్షసుల్ని, దుర్మార్గులను కూడా కట్టిపడేసేటటువంటి మంత్రసిద్ధులు ఉంటారు. అయితే వీటిని సద్వినియోగం చేసుకోగలిగిన వారికి మాత్రమే ఆ మంత్రములు లభించాలి. లేకపోతే ఇవే మంత్రశక్తులతో దుర్వినియోగం చేసేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు తామసులు. కానీ సాత్వికంగా ఈ మంత్రములు లోకరక్షణ కోసం పనికొస్తాయి. అలాంటి మంత్రశక్తులు జంభిని, జృంభిణి, ఇవన్నీ. స్తంభిని 3వ శక్తి. శ్రీ విద్యలో వారాహీదేవి దగ్గరున్న శక్తుల్లో ఈ 3ంటిని చూపిస్తారు. జంభిని, జృంభిణి, స్తంభిని శక్తుల్ని. ఆ 3 శక్తులు అమ్మవారి యొక్క రూపములే. ఇవి శత్రువుల్ని జయింపజేసే వీరత్వం యొక్క 3 రకాల శక్తులు ఇవి. వీటికి నమస్కారం చేస్తూ ఇవే మంత్రశక్తులు, ఇవే వీరశక్తులు, శౌర్యశక్తులు. ఇంత విశేషమైన భావం ఇందులో దాగి ఉన్నది. ఇలా వాక్శక్తి, శత్రు సంహార శక్తి, మోహిని శక్తి, రోగ సంహారిణీ శక్తి అని 4 అర్థాలు జంభిని నామానికి చెప్పుకుని జంభిన్యై నమః నమస్కారం చేసుకుని 506వ నామం జృంభిణి. జృంభిణి లోకంలో ఎక్కువ వాడుతుంటారు, విజృంభించాడండి అని. అంటే తన లోపల ఉన్న శక్తిని ఒక్కసారి తెరచి చూపిస్తే అది జృంభణము. అంటే జృంభిణి శక్తి ఏం చేస్తుందంటే ఒక్కసారి ఆ వీరుడిలో ఉన్నటువంటి శక్తిని వికసింపజేసి అవతల శత్రువుని సంహరింపజేస్తుంది. అంతేకాదు అవతల శత్రువుకి ఒక్కసారి ఆవలింతలు, నిద్ర మొదలైన తమస్సులు కూడా ఆక్రమించేటట్టు చేయగలిగిన శక్తి జృంభిణి. అటువంటి జృంభిణీదేవి అయిన అమ్మవారికి నమస్కారం. సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు.